పశ్చిమ ప్రాంతాల్లో ఎక్కడైనా యుద్ధాలు జరిగితే ఒక వైఖరి తీసుకుంటుంది, భారత్ పాకిస్తాన్ వ్యవహారంలో మాత్రం అమెరికా ఒక వైఖరి తీసుకుంటుంది అనేటటువంటి విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా తాజాగా జరుగుతున్నటువంటి ఉక్రెయిన్ వార్ వ్యవహారం మనం చూసుకున్నా కూడా రష్యా మీద ఆంక్షలు విధించినటువంటి అమెరికా ఎందుకు పాకిస్తాన్ విషయంలో అలాంటి చర్యలు తీసుకోదు? భారత్ మీద పదే పదే ఉగ్రదాడులను ప్రోత్సహిస్తున్నా కూడా ఇంకా F-16 లాంటి విమానాలను ఇచ్చి ప్రోత్సహిస్తుంది తప్పితే ఎక్కడ కూడా ఎందుకు శాంక్షన్స్ విధించదు అనేటటువంటి కామెంట్స్ ఉన్నాయి. దాని మీద ఏం చెప్తారు? అమెరికాకు ఎప్పుడైనా సరే అది చైనా అనే దాన్ని చైనా నుండి ఇబ్బంది ఉంటుంది. సో చైనాను కట్టడి చేయడానికి పాకిస్తాన్ ను ఒక ఆయుధంగా వాడింది, భారత్ ను కట్టడి చేయడానికి కూడా ఒక పాకిస్తాన్ ఒక ఆయుధంగా వాడింది. సో కాబట్టి ఇవాళ పాకిస్తాన్ ఇష్యూ అంటే జమ్మూ కాశ్మీర్ తో ముడిపడింది. ప్రతిసారి మనకు యుద్ధం ఎప్పుడు కూడా జమ్మూ కాశ్మీర్ ఈ ప్రాంతం నుండి ఎక్కువ మనకు యుద్ధం మొదలైంది. కాబట్టి మోడీ గారు తెలివిగా ఆ సమస్యని 370 రద్దుతో క్లియర్ చేశారు. అయినా సరే మళ్ళీ తిరిగి ఈ రకంగా పహల్గామ్ దాడులతోని తర్వాత ముంబై దాడులతోని ఏదో ఒక రకంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్. అయితే పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను కట్టడి చేయాలంటే ఇవాళ మిగిలిందల్లా ఇప్పుడు పాకిస్తాన్ ఇంకా పూర్తిగా వీక్ చేయడం. పూర్తిగా ఇప్పటికే మనం ఆల్రెడీ నీటి విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాం, అలాగే బార్డర్ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాం. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా రేపు పాకిస్తాన్ టోటల్ కంప్లీట్ గా ఆ పౌరులు మొత్తం తిరుగుబాటు చేస్తారు రేపు ఆ ప్రభుత్వం మీద. ఆ పరిస్థితి త్వరలోనే రాబోతుంది. సో అది రావడానికి బలూచిస్తాన్ తిరుగుబాటుదారులు కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తారు. కాబట్టి ఇవాళ ఈ తెలివిగా మనం మాక్సిమం ఆయుధ సంపత్తిని కానీ మాక్సిమం ప్రాణహాని జరగకుండా కేవలం ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్ చేసే విధంగా మన విధానాలు ఉన్నాయి. కాబట్టి సింధూర్ నిజంగా ఉగ్రవాదులను మాత్రమే ముట్టడి చేసే ప్రోగ్రామ్ ఇప్పటివరకు జరుగుతుంది భవిష్యత్తులో కూడా. సో కాబట్టి అప్పుడు ప్రపంచమంతా మనల్ని సపోర్ట్ చేసే పరిస్థితి అనివార్యంగా ఏర్పడుతుంది. అది అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, ఇంకా ఏ దేశమైనా అనివార్యంగా పాకిస్తాన్ కు వ్యతిరేకంగా మనకు సపోర్ట్ చేయాల్సిన పరిస్థితికి నెట్టబడ్డాయి ఇప్పటికే. సో కాబట్టి ఇవాళ చాలా తెలివిగా ఆ యుద్ధం జరుగుతుంది. కాబట్టి జరుగుతున్న తీరులో ఇవాళ అమెరికా ఏమి చేయలేని పరిస్థితులలో చివరి దాకా కూడా ఇప్పటిదాకా మొన్నటిదాకా అమెరికా ప్రోత్సాహం వల్లనే జరిగింది. ఈవెన్ బ్రిటన్ ప్రోత్సాహం వల్లనే పాకిస్తాన్ ఇంత రెచ్చిపోయింది ఇప్పటిదాకా. సో ఇప్పుడు చైనా కూడా దానికి తోడైంది. కాబట్టి ఇవాళ మనకు భారతదేశానికి ఇవాళ బలంగా శక్తివంతమైన దేశంగా ఎదగాలంటే ఇవాళ చైనాతో కొంత మనకు ఆ వాణిజ్య ఒప్పందాలు మంచిగానే ఉండాలి, అమెరికాతో కూడా ఉండాలి. సో కాబట్టి ఇవాళ భారత్ కూడా చాలా తెలివిగా మాత్రమే వ్యవహరిస్తుంది. ఉగ్రవాద చర్యల వరకే పరిమితం చేసే కార్యక్రమం ఉంటది. అందులో భాగంగా కూడా బలూచిస్తాన్ లో కూడా ఎందుకు ఉగ్రవాద ఏరియాలన్నింటినీ టార్గెట్ చేయగలిగింది ఆ ఏరియా అంటే బలూచిస్తాన్ ప్రజలు కూడా పూర్తి స్థాయిలో భారత్ లో విలీనం కావడానికి సిద్ధపడ్డారు. ఎందుకంటే వాళ్ళు సస్టైన్ కాలేదు, అంత చిన్న దేశం సస్టైన్ కాలేదు ఒక ఆ ప్రాంతం అంతా కూడా. కాబట్టి వాళ్ళ భారత్ సపోర్ట్ ఎట్లయితే నేపాల్ కు ఎట్లయితే భూటాన్ కు ఎట్లయితే మిగతా మన దేశాలకు ఏదైతే సపోర్ట్ గా నిలబడ్డాయో రేపు అవసరం అనుకుంటే బలూచిస్తాన్ కూడా భారత్ పూర్తి స్థాయిలో సహకారాన్ని అందించే పరిస్థితి వాళ్ళకు మన కంట్రోల్ వచ్చే పరిస్థితి వచ్చేస్తుంది. సో ఆ దిశగా అడుగులు వేస్తున్నది ఇవాళ. కాబట్టి ఇవాళ మనం భారతీయులం అంతా అండగా నిలబడాలి, మోడీ గారికి దేశమంతా అండగా నిలబడాలి. కొంతమంది అనవసరంగా మాట్లాడుతున్నారు, పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడుతున్నారు. నారాయణ లాంటి వాళ్ళు గాని, ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత లాంటి వాళ్ళు గాని, ఇట్లాంటి వాళ్ళు ఇది అసందర్భము. ఇప్పుడు మనకు డిఫెన్స్ ఎప్పుడు మనం మన వాళ్ళని చంపినప్పుడు మనం డిఫెన్స్ లో పడిపోవద్దుగా. మన డిఫెన్స్ లో పడిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన దేశమంతా మనకు మన భారతదేశానికి సైన్యానికి ప్రధానమంత్రికి అండగా ఉండాలని పాకిస్తాన్ కు అనుకూలమైన నినాదాలు ఇవ్వడానికో లేదా సపోర్ట్ చేయడానికో కొంతమంది మాట్లాడుతున్న విధానం పూర్తిగా నేను ఖండిస్తున్నా. ఎప్పుడైనా దేశం ముఖ్యం, ప్రజలకి ఏ దేశమైనా ప్రజలకి దేశం ముఖ్యము. కాబట్టి మన దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అందుకు మనం ఖచ్చితంగా అభినందించాలి ఆర్మీని, అట్లాగే మన భారత ప్రధానమంత్రిని వారు తీసుకునే నిర్ణయాలని. రైట్. మసన్ రావు గారు, ప్రస్తుతం పాకిస్తాన్ డ్రోన్లతో కావచ్చు, ఇతర మార్గాల ద్వారా కావచ్చు, మన మీద చేసినటువంటి అటాక్స్ ని సమర్థవంతంగా తిప్పికొట్టడంలో S-400
ఏదైతే సిస్టమ్ ఉందో డిఫెన్స్ సిస్టమ్, ఆ సిస్టమ్ తో పాటు మన ఆకాశ వ్యవస్థ కావచ్చు, మరో వ్యవస్థ కావచ్చు, పూర్తి స్థాయిలో రక్షణగా నిలిచినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. కానీ ఈ S-400 డిఫెన్స్ సిస్టమ్ నే గతంలో అమెరికా అసలు కొనద్దంటూ కూడా మన మీద ఆంక్షలు పెట్టడానికి కూడా ట్రై చేసినటువంటి సిచ్యువేషన్, రష్యా నుంచి కొనుగోలు చేయొద్దని చెప్పేసి. ఇప్పుడు అదే మనకి చాలా అండగా కూడా నిలబడినటువంటి పరిస్థితి కదా. ఏంటి ఇలాంటి వ్యవహారాల్లో అమెరికా తీరుని ఏ రకంగా చూడాలి? అంటే మన శత్రువైనటువంటి పాకిస్తాన్కి మాత్రం F-16 లాంటి విమానాల్ని వీటిని మాత్రం అమెరికా సరఫరా చేయొచ్చు, కానీ మనం మాత్రం మన రక్షణ కోసం మనం పైసలెట్టి ఏ దేశం దగ్గర మాత్రం మనం కొనుక్కోవద్దు, ఇతర దేశాల దగ్గర, ముఖ్యంగా అమెరికా ఇతర దేశాల దగ్గర. ఈ వ్యవహార శైలిని ఏ రకంగా చూడాలి? మస్తాన్ రావు గారు మ్యూట్ లో ఉన్నట్టున్నారు. కంటిన్యూ ప్లీజ్. అమెరికా ఎప్పుడు కూడా గోడ మీద పిలివాడంగా ఉంటుంది. దానికి మాత్రమే అదేంటంటే కుళ్ళిపోతనం అంటారు అనమాట. లేదంటే పెద్దన్న పాత్ర వహించాలి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ తన ఆధీనంలో ఉండాలనే అది కూడా ఒక రకమైన మూర్ఖత్వం అనమాట. ఎందుకు ఇప్పుడు వాళ్ళ దేశంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలనే ఏ విధమైన వ్యతిరేకత వస్తుందో చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఉక్రెయిన్ కి సహాయం చేసిన తర్వాత ఉక్రెయిన్ వాళ్ళు ఏం చేశారనేది చూస్తా ఉన్నాం. మళ్ళీ వాళ్ళ ఖనిజ సంపద ఇస్తేనే కానీ మళ్ళీ సపోర్ట్ చేయని పరిస్థితి. అంటే ఎప్పుడు కూడా అమెరికా పాత్ర అదే విధంగా ఉంటుంది. సో నేననేది ఏంటంటే ఇప్పుడు ఈ డ్రోన్లు కానీ మనం తిప్పికొట్టేదానికి కానీ నిన్న మన ప్రెస్ మీట్ లో ఏదైతే రక్షణ శాఖ ఇప్పుడు మిస్రీ గారు కానీ, హోమికా సింగ్ అండ్ సోఫియా ఖురేషి చెప్పిన దాని ప్రకారం ఏంటంటే అసలు డ్రోన్లు వినియోగం వాళ్ళు